టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నాయకుడు అవనాపు విక్రమ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భావన జనసేన కండువ కప్పుకోబోతున్నారు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వారు జనసేన పార్టీలో చేరబోతున్నారు. జనసేన సిద్ధాంతాలు నచ్చే తాము ఆ పార్టీలో చేరబోతున్నామని తెలిపారు. వైసీపీకి బలోపేతానికి కృషి చేశామని, కానీ స్థానిక నేతల నుంచే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చింది కాదు. మనం చూసుకుంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూనే వచ్చాం. కాకపోతే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మాకు ఇబ్బంది పెట్టింది ఏ టీడీపీ నాయకులు కాదు, ఏ జనసేన నాయకులు కాదు, సాక్షాత్ వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల వల్లే మేము కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా పార్టీకి, ఆ నాయకులకి స్వస్తి చెప్పడం జరిగింది. జనసేన పార్టీ అలాగే కొందరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అయితే మనం మరింత ప్రజలకు మంచి చేయగలుగుతామని, ఆ నాయకత్వంలో మన రాష్ట్రం కానీ, ఇటు మన ఉత్తరాంధ్ర కానీ, మన జిల్లాలు కానీ అభివృద్ధి మనం నడిపించడానికి మా వంతు ప్రయత్నం కానీ, సహకారం కానీ మేము చేయగలుగుతామని నిర్ణయం తీసుకుంటాం. మా అభిమానులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా చర్చించగా జనసేన పార్టీలో జాయిన్ అవుతామని నిర్ణయం తీసుకున్నాము. అలాగే జనసేన పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో గౌరవంతో స్వాగతించారు. ఇది ఒక మంచి పరిణామం. ఈ నెల 22 ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ పార్టీలో